వచ్చావు? అయ్యా, మీ కొడుకు రాజేష్ నేను ఒక బడిలోనే చదువుకుంటున్నాము. రాజేష్ బడికి రావడం ఆలస్యమైనది. మాస్టర్ నన్ను పంపించారు. చంద్రయ్య, నీ కొడుక్కి అంత ధైర్యమో నా ఇంటికి రావడానికి? మీరంతా మీ స్థాయి ఎంత? అయినా మీ కొడుక్కి చదువు ఎందుకు? నువ్వు కూలి పని చేస్తున్నావు కదా, మీ కొడుక్కి కూడా అదే నేర్పించు. అయ్యా, వీడి జీవితం మనం ఉండకూడదని వీడిని చదివిస్తున్నాం. ఇంకెప్పుడు మీ ఇంటికి తీసుకుని రానయ్యా. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. వెళ్ళు వెళ్ళు. ఏంటండి అలా దిగులుగా ఉన్నారు? ఏం చెప్పమంటావు? జమీందారేమో ఆడికి చదివేందుకు అని అన్నాడు, బడి మానిపించి అన్నాడు. ఆయన అన్నాడని కాదు కానీ ఇంక పై చదువులకి చాలా ధనం అవసరం. అదే ఆలోచిస్తున్నాను. దానికేముంది, మనం ఇద్దరం కష్టపడదాం. వాడిని మంచి స్థాయిలో ఉంచే బాధ్యత మనది. వాడు కష్టపడి చదివితే మన బ్రతుకులు మారుతాయి. నేను కూడా కూలి పనికి వెళతాను. అలాగే, నాకు పొలానికి సమయం అవుతుంది, వెళ్తాను. కొంతకాలం తర్వాత అమ్మా, నాన్న, నేను 10వ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం వచ్చాను. అవునా? చాలా సంతోషం నాయన. చాలా ఆనందంగా ఉంది నాన్న. సరే, మనం ఒకసారి జమీందార్ ఇంటికి వెళ్ళి వద్దాం పద నాయన. అయ్యా అయ్యా, మా వాడు 10వ తరగతి పరీక్షలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం వచ్చాడు. వాడి పై చదువుకి నాకు ఇప్పుడు కొంత అప్పు కావాలి. సరే, అప్పు ఇస్తాను కానీ వడ్డీ చాలా ఎక్కువ. అంతేకాకుండా నువ్వు నా దగ్గర పని చేయాలి కూడా. అలాగేనయ్యా, మీ అప్పు తీరేంత వరకు మీ దగ్గర పని చేస్తాను. అయినా నీకు చెప్పాను కదా, మీ కొడుకు చదువు ఎందుకు? నువ్వు నా మాట లెక్క చేయడం లేదు. పో. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా, నాన్న, నాకు ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. నన్ను ఆశీర్వదించండి. అవునా? చాలా సంతోషం నాయన. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. అలాగా శేఖర్, చాలా మంచి శుభవార్త చెప్పావు. నన్ను చాలా కష్టపడి చదివించారు కదా, ఇక నుండి మీరు కష్టపడనవసరం లేదు. నాన్న, జమీందారు అప్పు తీర్చేద్దాం. ఇక నుండి జమీందారు వద్ద పని చేయనవసరం లేదు. కొంతకాలం తర్వాత నేను కారులో తిప్పుతాను అమ్మా. సంతోషం నాయన. రే, ఒకసారి జమీందార్ ఇంటికి వెళ్ళి వద్దాం పదరా. అయ్యా అయ్యా, మా వాడికి పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందయ్యా. మీ ఆశీర్వాదం కోసం వచ్చామయ్యా. మీరు అప్పకపోతే నేను వాడిని చదివించగలనా? మీకు రుణపడి ఉంటాము అయ్యా. ఒకసారి మీ కొడుకుని లోపలికి పిలువు. నాన్న శేఖర్, ఒకసారి లోపలికి రానా? నన్ను క్షమించు చంద్రయ్య. నేను ఎప్పుడూ ఎదుటి వాళ్ళ స్థాయి పెట్టి వాళ్ళు బ్రతకాలనుకునేవాడు. కానీ ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించు. స్థాయికి చదువుకి సంబంధం లేదు అని తెలుసుకున్నాను. కష్టపడి చదివితే మన స్థాయి ఎలాంటిదైనా సరే మారుతుంది.